నువ్వుల్ని నార్మల్‌గా అయితే దేనిలోనూ త్వరగా తీసుకోరు. సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రమే స్నానానికి నువ్వుల్ని వాడతారు. తినే పదార్థంలోనూ నువ్వులు ఉంటాయి. అండ్ మనం రోజువారీగా తినే అన్నంలో కూడా ఆ టైంలో నువ్వులేస్తారు. వేస్తారు. ఎందుకనంటారు? అంటే నువ్వులు కారణం ఏమిటి అంటే శరీరము శీతలత్వము నుంచి ఉష్ణం వైపు రావాలి. హ్మ్. అప్పటిదాకా చల్లబడ్డది శరీరం, హ్మ్. చలికాలము, హ్మ్. నువ్వుల పంట చేతికొస్తుంది. హ్మ్. అందుకే శరీరంలో ఉష్ణం పుట్టాలి. హ్మ్. నువ్వుల్లో ఉన్నంత ఉష్ణం వేరే చోట ఉండదు. మీరు హ్మ్. ఆయుర్వేదం ప్రకారం వస్తుగుణ దీపిక మొదలైనటువంటి గ్రంథాలు చెప్తాయి. ఆయుర్వేద శాస్త్రంలో చరక సంహితలో నువ్వులు ఉష్ణమును కలిగింపజేస్తాయి. చాలా శక్తి, వేడి పుడుతుంది శరీరంలో. హ్మ్. కాబట్టి శరీరంలో వేడి పుట్టాలి. అందుకే మన పండుగ ఏదో మూఢంగా పెట్టింది కాదు, ఏదో పిచ్చిగా పెట్టింది కాదు. శరీరంలో ఉష్ణతత్వాన్ని ప్రేరేపణ చేసే విధంగా నువ్వులతో చేసిన పదార్థములు, ఆ బెల్లము నువ్వులు కలిపి లడ్డూల్లాగా చేస్తారు. ఆ తర్వాత అవే తినిపిస్తారు. నువ్వులతో చేసినటువంటి చక్కినాలే పోస్తారు. కాబట్టి అన్నంలో కూడా అన్నుల స్పెషల్‌గా నువ్వుల కారం కలుపుకొని తింటారు. శరీరంలో నువ్వులను దానం చేస్తారు. హ్మ్. సంక్రాంతి నాడు నువ్వులను దానం చెయ్యాలి. హ్మ్. తిలలు దేనిలో వాడతారు? పితృ సంబంధమైన అర్చనలో వాడతారు. అవును. కాబట్టి అందులో మకర సంక్రాంతి, మకరానికి శనైశ్వరుడికి సంబంధం. కాబట్టి సంక్రాంతి నాడు నువ్వులతో స్నానం చేయటము, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయటము, తద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే నువ్వులను ఆహారంగా స్వీకరించటము, నువ్వులను దానం చేయటము, నువ్వులతో చేసినటువంటి నూనె పదార్థాలను కూడా పూర్తిగా తీసుకోవడము, తద్వారా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఓకే. అంటే శరీరంలో వాత పిత్త కఫ శ్లేష్మములతో ఉన్నటువంటి బాడీని సమతుల్యత. హ్మ్. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతికి ఏం కావాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు. హ్మ్. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలియదు, నేచర్కి తెలుస్తుంది. కాబట్టి నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రకృతి ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. అందుకే నేను వర్షాకాలంలో మామిడి పండు తింటా. వికృతి, అదే. ప్రకృతికి వికృతి అది. అవును. మామిడి పండు ఎప్పుడు తినాలి? ఎండాకాలం ఇచ్చినప్పుడే తినాలి. అవును. తర్వాత జామ పండు ఎప్పుడు తినాలి? కాస్త చల్లగా, అంటే ఈ శీతల కాలం వచ్చినప్పుడే జామకాయ తినాలి. కాబట్టి అలాగే కస్టర్డ్ యాపిల్ వస్తుంది మనకు, శీతాలక పండు అంటారు. ఆ పండు ఋతుకాలము అంటే మనిషికి ఏ ఋతువులో ఏ ఆహారము ఇస్తే శరీరాలు బాగుంటాయో మనకు తెలియదు, నేచర్కు తెలుస్తుంది. కానీ మనం నేచర్ను పక్కన కానీ ఇప్పుడు పెట్టేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఆర్టిఫిషియల్‌గా ఒక సీజన్ అంటూ లేకుండా దాన్ని పడేస్తున్నాం. అంటే ఎలా అంటే ఏ టైంలోనైనా సరే కస్టర్డ్ యాపిల్ అనేది వచ్చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అది వికృతి. దాని పరంగానే మనకు తెలియని అందుకే శరీరంలో జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మేము నైవేద్యం పెట్టేటప్పుడు కూడా దేవతలకు ఎలా పెడతాను తెలుసా? నానాకాల ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి. ఏ ఋతువులో వచ్చే పండు ఆ ఋతువులో నైవేద్యం పెట్టమని శాస్త్రం చెప్పింది. అంటే ఋతుకాలంలో వచ్చే పండ్లే పెట్టాలి. మీకు తెలుసో లేదో, మీరు పురాణాలు చదివారో లేదో కానీ పురాణాల్లో అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరికేటువంటి రాజ్యం ఏదో తెలుసా? లేదు గురుగారు. లంక. శ్రీలంక. లంక ఎవరిది? రావణాసురుడు. మరి రాక్షస రాజ్యంలోనే అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరుకుతాయి, దేవతల దగ్గర దొరకవు. నేచర్ ఎప్పుడు ఇస్తే అంటే అన్ని కాలాల్లో అన్ని పండ్లు రావాలనుకోవటం రాక్షసత్వం. నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవటం దైవత్వం. ఇది తెలుసుకోవాలి. అంటే వెర్రితలలు, విజ్ఞానం అనేది వెర్రితలలు వేస్తూ మేము పరిశోధనలు చేస్తున్నాము, వర్షాకాలంలో కూడా మామిడి పండ్లు పండిస్తాము, ఇలా అన్నిటిని ప్రకృతిని వికృతిగా మార్చుకుంటున్న వాడు మానవుడు. విజ్ఞానాన్ని అజ్ఞానం వైపు తీసుకువెళ్తున్నటువంటి వాడు మానవుడు. తన విజ్ఞానమే అజ్ఞానంగా భావన చేస్తూ చివరికి పూర్తిగా మూఢత్వంలో ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి వాడు. అందుకే ప్రకృతిని అనుసరించి మకర సంక్రాంతి పండుగ. కాబట్టి ఆ మకర సంక్రాంతి సమయంలో నువ్వుల పిండితో స్నానం చేయటము, నువ్వులను తీసుకోవటము, అలాగే ఆ సమయంలో వచ్చేటువంటి కొత్త బియ్యంతో పులగం చేస్తారు. ముందుగా స్వీట్తోనే మొదలవ్వాలి. చక్కగా దానికంటే ముందు ధనుర్మాసం వస్తుంది. మీకు ధనుర్మాసంలో ఏం చేస్తారు? పొద్దున్నే లేచి పెసరపప్పుతో అన్నం వండి పులగం చేసి నైవేద్యం పెట్టి వేడి వేడి పదార్థాలు
విష్ణువాలయాల్లో పెడతారు. అంటే ప్రతి దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల మకర సంక్రాంతి పండుగ ప్రకృతిని అనుసరించి వచ్చినటువంటి పండుగ, విశేషమైనటువంటి పండుగ. ఇది ప్రకృతి పరంగానే ఆచరించాలి. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పల్లెటూళ్ళకి వెళ్ళాలి. పల్లెటూరుకి వెళ్ళాలి. ఎలా చూసి అందుకే నగర సమాజం అంతా పల్లెటూళ్ళకి వెళ్తారు. వెళ్ళి పల్లెటూర్లలో ఉండేటువంటి వాతావరణాన్ని ఆస్వాదించి చక్కగా పల్లెటూర్లలో ఉండేటువంటి పదార్థాలు తిని, కట్టెల పొయ్యి మీద వంట, పాలు పొంగించటాలు. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.